కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ నాయకుల స్టీల్ ప్లాంట్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేవని చెబుతూ నాయకులను వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దే నిలిపివేశారు. అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య ర్యాలీ నిర్వహించిన నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అనుమతులు లేవని జూలై 3 తర్వాత ఎప్పుడైనా పర్యటించాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి నారాపురం స్వామి దేవాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య ర్యాలీ నిర్వహించారు. పూర్తి అయిపోయి సుమారుగా 20 నుంచి 30 వేల మందికి నిరుద్యోగ యువతి యువకులకు మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండేది. మరి అలాంటిది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు 25 మాసాలు అయింది. మరి 25 మాసాల్లో నువ్వు ఏం చేశావు? మరి అదే జేఎస్డబ్ల్యూకి సంబంధించిన సంస్థ మరి వాళ్ళ మీద నువ్వు వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టావు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టింది నువ్వు కాదా? ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జేఎస్డబ్ల్యూ మరి పారిశ్రామికవేత్తల మీద మీరు కేసులు పెట్టింది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మరి అదే యాజమాన్యాన్ని మళ్ళా బతిమాలి మళ్ళా వాళ్ళని పిలుచుకొచ్చి మళ్ళా భూమి పూజ అని చెప్పి కాలయాపన చేసే కార్యక్రమం మాత్రమే. ఎందుకంటే ఎప్పుడే చెప్పినట్టుగా పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా భూమి పూజలకే పరిమితం అవుతాడు. ఏ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకుని వెళ్లే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన చరిత్ర చెప్తాది. ప్రతి ప్రాజెక్ట్ కానీ 2-3 సార్లు శంకుస్థాపన చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో శుద్ధశుద్ధితో మరి ఆ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మరి ఈ 25 మాసాల్లో దాన్ని నిర్వీర్యం చేసి మరి ఈరోజు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నేనే నిర్మించాను అని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పుకునే దానికోసం మళ్ళా రేపు 3వ తేదీ అక్కడికి వచ్చి భూమి పూజ కార్యక్రమం పెట్టి మరి ప్రజలకందరికీ కూడా చూపించే కార్యక్రమం చేస్తున్నాం. క్రెడిట్ చోరీ చేసేదానికి మరి ఈరోజు పూనుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ క్రెడిట్ నీకు రాకూడదు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరూ కూడా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు మేము ఆ స్టీల్ ప్లాంట్ ని పర్యటన పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు పోలీసులు అంటే పెట్టుకుని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే పోలీసులను పెట్టుకొని మరి ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తోంది. పోలీస్ లేకపోతే ఈ ప్రభుత్వం లేదు అని స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఎవరైనా అడిగే హక్కు ఉంటుంది. మరి అలాంటి ఎవరైనా ప్రశ్నించే వాళ్ళ కొంతన్ని కూడా నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు అయినా అభివృద్ధి చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ను చంద్రబాబు నాయుడు తీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. భావస్వేచ్ఛ లేదు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను నిరసన వ్యక్తం చేస్తామంటే అవకాశం లేకుండా పోలీసులను ఉపయోగించి సో ఇదొకటే కాదు, ఏదైనా కూడా ఒక సోషల్ మీడియాలో కూడా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళపైన కేసులు బుక్ చేసేసి వాళ్ళు 24 స్టేషన్లలో వాళ్ళ కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ కూడా లోపలేసి అరెస్ట్ చేసి ఇబ్బంది చేసే కార్యక్రమం. ఒక విలేకరులకు కూడా అదే కార్యక్రమం. మన శ్రీనివాసరావు గారు అయితే తర్వాత మిగతా విలేకరులందరినీ కూడా ఆ రకంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అన్నమాట. ఇంత దారుణమా? ఇదేమన్నా హిట్లర్ పరిపాలన? ఏమిది? బ్రిటిష్ పరిపాలన మంచిదే. ఆ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది అహింసాయుతంగా. మరి ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారు? మేము అడిగేది కూడా ఇప్పుడు ఏమి మేము నిర్మించమనే చెప్తున్నాం. నిర్మించమనే ఈ స్టీల్ ప్లాంట్ తొందరగా నిర్మించండి, ఇక్కడున్న ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పేసి మేమంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంటే తప్పనిచ్చి ఇంకో రకం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఇదే జేఎస్డబ్ల్యూతో వాళ్ళతోనే అదే స్టీల్ ప్లాంట్ వాళ్ళతోనే భూమి పూజ చేయడం జరిగింది. అదే కాకుండా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నిర్మించడం జరిగింది. దానికి కావాల్సిన అన్ని రకాలైన జీవోలు ఇవ్వడం జరిగింది.
దాదాపు 3,500 ఎకరాలు దానికి అలినేట్ చేసిన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే 2019 డిసెంబర్ 24వ తారీఖు దానికి సంబంధించి, ఎందుకంటే విభజన హామీలో చట్టం ప్రకారమైనా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మించాలనేది విభజన చట్టం చెబుతోంది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూ పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. 50 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేదానికి అన్ని ఇంతవరకు చెప్పాం, అన్ని జీవోలు చూపించారు, అన్ని కూడా డబ్బులు ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, నీళ్ళ అలాట్మెంట్ జరిగింది, అన్ని చేసినారు. కానీ పెట్టుబడిదారులు కూడా జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిల్దాన్ గారిని ఒప్పించి 8,800 కోట్లు పెట్టుబడి పెట్టేదానికి తీసుకొచ్చి పనులు ప్రారంభించి అన్ని చేయడం దురదృష్టం కొద్దీ గవర్నమెంట్ మారడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, ఆ పనులు కొనసాగిస్తే అని చెప్పి 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినారు. ఇప్పుడు కూడా డబుల్ ఇంజనే ఉంది. ఆ రోజు డబుల్ ఇంజన్ నుంచి ₹1 ఖర్చు పెట్టలే, ఈ రోజు కూడా డబుల్ ఇంజనే ఉంది. అయినప్పటికీ కూడా 2 ఏళ్ళు నిర్లక్ష్యం చేసినారు. కేవలం ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ పూర్తయితే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని దుర్బుద్ధితో దీన్ని ఆపారు. ఈ రోజు ప్రచార ఆర్భాటం చేసుకొని వాళ్ళ అకౌంట్లు వేసేదానికి చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కార్యక్రమమే కొనసాగుతుంది. అది చెప్పేదానికి చేసిన ప్రయత్నమే చూపించాలని ప్రయత్నం చేస్తున్నాం. 2 ఆ రోజు ఎన్నికల ముందు ఈ నియోజకవర్గంలో 2 ముఖ్యమైనటువంటి సమస్యలు. రాజోలి ప్రాజెక్టు కింద ముంపు గురైనటువంటి పంట పొలాలకు ఆ సోమచిల్లకి నీళ్లు వదిలితే 1000 ఎకరాలు ప్రాజెక్టు కట్టకపోయినా నీట మునుగుతూ ఉంది. అలాంటిది రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి అవార్డు కూడా పాస్ చేశారు భూములకు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే 1,00,000 ఎకరాలు కేసీ కెనాల్ స్టెబిలైజేషన్ అవుతుందని చెప్పి చాలా రాయలసీమ ప్రాంతంలో చాలా ముఖ్యమైనటువంటిది కడప జిల్లాకు. అలాంటి ప్రాజెక్టు తీసుకొస్తే ఆ రోజు ఎన్నికలు రావడము, డబ్బులు ఖర్చు పెట్టినారు, ఆగిపోవడం. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇదే లోకేష్ గారు కానీ, అదే యువగలం పాదయాత్రలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వచ్చినప్పుడు కానీ ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి పాదయాత్రలు చేసి మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 12,50,000 ఇస్తామన్నారు, అవార్డు పాస్ చేశారు భూములకు. మేము వస్తే 24 లక్షల రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తామని చెప్పి ఈ నాయకులు చెప్పారు. ఎన్నికలు అయిపోయినా కూడా అది ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఇటు రాజోలి ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారు. కేసీ కెనాల్ 1,00,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రైతులకు కూడా అన్యాయం చేసే విధంగా మీ నిర్ణయాలు ఉన్నాయి. నేను కౌన్సిల్లో అడిగితే ఇది కట్టే పరిస్థితే లేదని చెప్తా ఉన్నారు. భూములకు పరిహారం పెంచుతారంటే ప్రాజెక్టే కట్టే పరిస్థితి లేదు, అసలు అవార్డే పాస్ కాలేదంటారు. ఇప్పటికి కూడా రైతుల భూముల అవార్డు పాస్ అయి వాళ్ళు లోన్ తెచ్చుకోవాలన్నా అమ్ముకోవాలన్నా జరగని పరిస్థితి. జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కోసం చేసిన కృషికి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుంది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని వైసీపీ నేతలు తెలిపారు.